నమస్కారం. యూత్ కౌంటర్ డిబేట్కి స్వాగతం. నేను వసుమతి యాదవ్, రీసెర్చ్ స్కాలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఉన్నాను. ఈరోజు కార్యక్రమంలో కేంద్ర విద్యా సంస్థల్లో ఓబీసీల పట్ల వివక్ష అనే అంశంపైన నాతో పాటు చర్చించడానికి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి కిరణ్ కుమార్ గారు, పిహెచ్డి పొలిటికల్ సైన్స్లో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. ఎన్ సాయి కిరణ్, నేషనల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్, పిహెచ్డి స్కాలర్, పొలిటికల్ సైన్స్లో ఉన్నారు. శివ ముదిరాజ్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్లో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కేంద్ర విద్యాలయాల్లో ఓబీసీల పట్ల జరుగుతున్న వివక్ష గురించి ఇక్కడ చర్చిస్తున్నాము. కిరణ్ కుమార్ గారు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి ఎలా ఉంది? అంటే మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇదే విధంగా కులగణన చేయడం వల్ల మరి ఒక డేటా వస్తే ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో మనము చేయొచ్చు విశ్వవిద్యాలయంలో, మీరు తెలియజేయగలుగుతారా? అదే అండి, మేము యాక్చువల్లీ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి 2018లో మేము ఒక ఆర్టీఏ యూజీసీకి వేయడం జరిగిందండి. అప్పట్లో ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీలు, అంటే ఇప్పుడు కొత్తగా 52 దాకా ఉన్నాయి, కానీ అప్పట్లో 2018లో ఉన్న అప్పట్లో ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎంతమంది ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నారు దేశవ్యాప్తంగా అని అడిగామండి. అంటే కేంద్ర విశ్వవిద్యాలయం అంటే ఇప్పుడు జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కానివ్వండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర విశ్వవిద్యాలయం కానివ్వండి, అలా ఢిల్లీ యూనివర్సిటీ, పాండిచేరి యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీల్లో ఇలా 45 కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీస్లో చూసినట్లయితే కేవలం 9 మంది ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నారన్న ఒక ఆర్టీఏకి రిప్లై మాకు రావడం జరిగింది. సో ఆ ఆర్టీఏ రిప్లై మనం చూసినట్లయితే ఆ రోజు మేము ఆర్టీఏ రిప్లైలో మేము అది చూసి మీకు చాలా ఆశ్చర్యం వేసింది, దాంతోపాటు చాలా బాధాకరంగా అనిపించింది. అంటే ఇంతమంది వేల సంఖ్యలో ఉన్న ప్రొఫెసర్లో కూడా ఓబీసీలు 52% ఓబీసీ వీళ్ళు పాపులేషన్ ఉంటే, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీల్లో కేంద్ర విశ్వవిద్యాలయాలు చూసినట్లయితే కేవలం 9 మందే ఓబీసీ ప్రొఫెసర్లు ఉండడం చాలా బాధాకరం అనిపించింది, చాలా సిగ్గుచేటుగా మేము భావించాం. అలాగే మేము ఆ డిఫరెంట్ డేటాలు అన్నీ కూడా చూసామంటే పిహెచ్డి లెవెల్లో ఓబీసీలు ఎంత ఉన్నారు, అక్కడ చూసుకున్నా 18% దాటట్లేదు. అలాగే ఓబీసీలు ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అంటే 3 క్యాడర్లు ఉంటాయండి సెంట్రల్ యూనివర్సిటీస్లో. అసిస్టెంటు, అసోసియేటు, తర్వాత ప్రొఫెసర్ లెవెల్లో ఉంటారు. అంటే అందులో కూడా మనం చూసినట్టంటే టోటల్ అలొకేషన్ 18,000 మంది, ఇంచుమించు 19,000 మంది, అంటే 18,956 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉంటే అందులో కేవలంగా అలోకేట్ చేసిందే మనకు 3,471. అంటే 18% వరకు మనకు అలోకేట్ చేస్తే, అంటే 27% కూడా మనం దాటలేదు. అందుట్లో ఉన్నది కేవలం 1,962 మంది, అంటే 10%. అంటే 27%, అంటే 52% పాపులేషన్, అంటే జనాభా కలిగిన బీసీలు ఉంటే దేశవ్యాప్తంగా, అందుట్లో 27% ఉండాల్సిన ఓబీసీలు అట్లీస్ట్ ప్రొఫెసర్, అంటే 50% సీలింగ్ ఉంది కాబట్టి 27% రిజర్వేషన్లు పెడితే 27%లో కూడా 18% అలోకేట్ చేశారు యూనివర్సిటీలకి. ఆ అలోకేట్ స్ట్రెంత్లో కూడా తీసుకోకుండా 10% మాత్రమే ఇప్పుడు ఓబీసీ ఈ ఫ్యాకల్టీ లెవెల్లో మనం చూడవచ్చు. అంటే ఇంత అన్యాయం జరుగుతుందా బీసీలకు అనేసి మనం ఉన్నది. ఇలాంటి ఇది ఈవెన్ నాన్ టీచింగ్లో కూడా చూసినట్లయితే ఈ 27% క్రాస్ అవ్వట్లేదు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కర్మచారుల దాకా తీసుకున్నా కూడా మనది ఎక్కడ కూడా 27% రిజర్వేషన్స్ దాటట్లేదు. గ్రూప్ ఏలో చాలా ఘోరంగా ఉన్నారు. అలాగే మేము ఇంకా ఐఐటీల మీద వేసాం. ఇది సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఐఐటీలో చూసినట్లయితే మనకు ఐఐటి రీసెంట్గా భువనేశ్వర్లో వచ్చింది డేటా, తర్వాత గుజరాత్లో వచ్చింది ఐఐటి గాంధీనగర్ డేటా చూసినట్లయితే ఒక్క ఓబీసీ ప్రొఫెసర్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రొఫెసరు ఈ పెద్ద పెద్ద ఐఐటీలు మనం అంతా చెప్పుకుంటాం, ఐఐటీలు, ఐఐఎంలు అని, ఈ ఎక్కడ కూడా మనకు ఒక్క ఓబీసీ ప్రొఫెసర్ కూడా లేకపోవడం అన్నది, ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్లు లేకపోవడం అన్నది చాలా సిగ్గుచేటుగా ఉంది. అలా మేము ఏ యూనివర్సిటీ, ఏ ఇన్స్టిట్యూషన్, ఐఐటి తీసుకోండి, ఐఐఎంలు తీసుకోండి, ఎన్ఐటీలు తీసుకోండి, ఐజల్లు తీసుకోండి, ఏఎంస్ తీసుకోండి, సెంట్రల్ యూనివర్సిటీస్లు తీసుకోండి, ఇలా లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీస్లో కూడా మనం చూసినట్టయితే అక్కడ తీసుకోండి, ఇలా ఏవి చూసుకున్నా కూడా ఈ ఓబీసీ పర్సంటేజ్ 27% అన్నది ఎక్కడ కూడా మనకు దాటినట్టుగా కనబడట్లేదు.
సో అందుకనే ఈ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాం. అట్లీస్ట్ ఇంతమంది బిహెచ్డీలు, ఇంతమంది ఎంఏ స్టూడెంట్లు, పిహెచ్డి స్టూడెంట్లు నెట్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే మీరు ఎందుకు రిజర్వేషన్స్ను పాటించట్లేదు, ఎందుకు ఈ బీసీ ఓబీసీ ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను తీసుకోవట్లేదు అనేసి మేము క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే ఇది మనం చూడొచ్చు ఐఐటి భువనేశ్వర్ డేటా మన హిందూలో కూడా కవర్ అయింది ఈ ఆర్టికల్ అనేది. ఐఐటి భువనేశ్వర్లో కూడా చాలా అన్యాయాలు అక్కడ జరుగుతున్నాయి. సో ఇలా ఏ ఇన్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే మీరు ఐఐటి హైదరాబాద్ తీసుకోండి, లేకపోతే ఐఐహెచ్టి తీసుకోండి, ఐఐటి తీసుకోండి, ఇక్కడ ఉన్న మనకున్న ఐఐటి తీసుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకోండి, ఇక్కడున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకోండి. ఎక్కడ ఏవి చూసుకున్నా కూడా మనకు ఈ 27% కాదు కదా, అట్లీస్ట్ ఒక 15-16% కూడా దాటకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. దీనికై మేము కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి చేస్తున్నాం. కేంద్ర మంత్రి కూడా, ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఓబీసీ సమాజానికి ఒడిశా నుంచి ఓబీసీ సామాజిక వర్గం నుంచి చెందినవాడే కాబట్టి ఆయన కూడా మేము 2-3 సార్లు అప్పీల్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్యాయము, ఈ యూనివర్సిటీలో వీసీలు డైరెక్టర్లు నోటిఫై చేస్తున్నారు, కానీ ఇక్కడ నోటిఫై చేసిన దాంట్లో ఎన్ఎఫ్ఎస్ అంటే నాన్ ఫౌండ్ సూటబుల్ అనేసి పెడుతున్నారు. ఎన్ఎఫ్ఎస్ అని అంటే ఎవరు క్వాలిఫైడ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ లేరు అనేసి పెడుతున్నారు. సో అక్కడ అన్యాయం జరుగుతుంది. ఇంకా ఇంతకుముందు మీకు దగ్గర పేపర్లు లేవన్నారు, రీసెర్చ్ పేపర్స్ లేవు, ఇప్పుడు పేపర్స్ ఉండి ఇంటర్వ్యూలోకి వచ్చినా కూడా ఇంటర్వ్యూలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ అంశం మీద, చాలా ఇంపార్టెంట్ సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం ఇది, చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ అంశం. దీని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెడితేనే సామాజిక న్యాయం అన్నది జరుగుతుంది. ఇక్కడ వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో గ్రాడ్యుయేట్లు, పిహెచ్డీలు వేల సంఖ్యల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తగిన జాబ్ ఆపర్చునిటీస్, టీచింగ్ అన్నది ఉన్నాయి. ఇవి అగ్రహారాలుగా కాకుండా, ఇప్పుడున్న ప్రజెంట్ అగ్రహారాలుగా కాకుండా సామాజిక న్యాయాన్ని పాటించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా చేయాలన్నదే ఈ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ పోరాడుతుందండి. సాయి కిరణ్